హలో అండి. పొలాల అమావాస్య, ఎడ్ల పొలాల అమావాస్య. ఈ వ్రతం ప్రతి తల్లి తన పిల్లల కోసం చేసుకోవాల్సిన వ్రతం అండి. ఆయురారోగ్యాల కోసం, అపమృత్యు భయ దోషాలు తొలగడానికి ఈ పూజ చేసుకుంటారు. ఈ పొలాల అమావాస్యకి వృషభాన్ని పూజిస్తారండి. నంది వృషభ రూపంలో పూజించబడతాడు. పిల్లలు లేనివారు పిల్లల కోసం, పిల్లలున్నవారు వారి ఆయురారోగ్యాల కోసం చేసుకోవాల్సిన పూజ. శివుడు నందిని పోలా అని బిరుదుతో సత్కరించిన రోజు కాబట్టి పొలాల అమావాస్య రోజు వృషభాన్ని పూజిస్తారు. వృషభానికి పొలాల అమావాస్య రోజు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ఇక్కడ వినాయకుడు, గౌరీదేవిని పూజించాలండి. తోరాలు కూడా తయారు చేసుకోవాలి. ఎందరు పిల్లలుంటే అన్ని తోరాలు, అమ్మవారికి ఒక తోరణం. నైవేద్యానికి పూర్ణం బూరెలు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, దద్దోజనం లేకపోతే బెల్లంతో చేసిన పాయసమైనా పెట్టుకోవచ్చు. పొలాల అమావాస్యకి ఇంకో ప్రత్యేకత ఉందండి. గ్రామ దేవతలను పోలేరమ్మవారిని పూజిస్తారు. ఇది ఎక్కువ గోదావరి జిల్లాల్లో చూస్తాము. అక్కడ పోలేరమ్మని, కందపిలకని పూజిస్తారు.